ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ప్రోటోకాల్ పాటించలే, ప్రధాని వస్తే స్వాగతం కూడా పలకలే. కానీ మేము అట్లా కాదు, ఢిల్లీకి 20-25 సార్లు పోయినాం, ఇప్పటికీ ప్రధాని కలిసినాము. మూసీ రివర్ ఫ్రంటో లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతలకు సంబంధించో స్పెషల్ బడ్జెట్ పెట్టమని రిక్వెస్ట్ చేస్తే మొన్నటి పార్లమెంటు బడ్జెట్లో రూపాయి ఇయ్యలేదు, మొన్న జరిగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ బడ్జెట్లో కూడా రూపాయి ఇయ్యలేదు. గుండుసున్న గాడిది గుడ్డిచ్చింది మాకు బీజేపీ ప్రభుత్వం అని చెప్తారు కదా. అంటే ఓ గదే మనసును ప్రభుత్వాన్ని గాయపరిచే మాటలు సేమ్ కేసీఆర్ గదే అన్నాడట. మీ మోడీ బోడీ అని ఎన్నో మాటలు మాట్లాడిరా వాళ్ళ కుటుంబ సభ్యులు. మనసును గాయపరచడం, ప్రభుత్వాన్ని కించపరచడము. సరే నువ్వు ఎప్పుడు మాట్లాడాలి? ఎలక్షన్లప్పుడే మాత్రమే పార్టీల మీద మనం దుమ్మెత్తి పోసుకోవాలి. ఆ తర్వాత అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులను, ఎంపీలు 8 మంది ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక్కసారి పర్సనల్ గా కలిసి ఒక టిఫినో భోజనమో కలిసి చేసి ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దాం, ప్రజల్ని ఎట్లా ఆదుకుందాం, 10 ఏళ్ల కాలంలో ప్రజలు ఆశించినవి అందలేకపోయినాయి అనేది ఎప్పుడైనా వీళ్ళు మాట్లాడతారా తమ్మి? ఎప్పుడు లేస్తే తిట్టుకోవడం తప్ప ఇక తనకు కుటుంబ పాలనకు వీళ్ళకు తేడా చూస్తారు కదా ప్రజలు. ఆ తేడాను మీరు మర్పించే విధంగా ఉండాలి తప్ప గాని మాట్లాడితే తిట్టడము సేమ్ పాలన అయిపోతుంది. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఏం తేడలేదంటారా? పరిపాలన విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా విషయంలో కావచ్చు. అయితే నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే అధికారంలోకి రావడానికి ఎంతైతే కష్టపడ్డాడో, ఎంతైతే హామీలు ఇచ్చిండో, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నదో, నిజంగా చెప్పాలంటే తన శ్రమ ఈ రోజు అధికారంలోకి వచ్చినట్టే పాపం తన చాలా కష్టపడ్డాడు. కానీ కేసీఆర్ ను మరిపించి మిమ్మల్ని అధికారంలోకి తెస్తే తనను పదే మనం తిట్టి తన పాలన గుర్తు చేయడం వల్ల ఇక మీకు తనకు తేడా ఏముందనేది ప్రజల్లో ఇది చర్చ జరుగుతుంది. ఇప్పుడు తమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు పడ్డది, ఎన్ని కష్టాలు వచ్చినా కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు, షాది ముబారక్ ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు. ఉన్నట్టు మాట్లాడుకోవాలి తమ్మి. ఏదైనా ఇవాళ కేంద్రమైన రాష్ట్రమైన తమ్మి నేను పాలసీ విషయంలో కేంద్రమైన రాష్ట్రమైన ప్రజలు కట్టే పన్నులు ప్రజలకు డెవలప్మెంట్ విషయంలో అందాలి. అదే తమ్మి వాళ్ళు కట్టిన పన్నులే ఎక్కడ ఆగలే. ప్రభుత్వం కూడా పన్నులు కడుతున్నది. మరి ఎందుకో మొన్న బడ్జెట్ లో రూపాయి పెట్టేలక తెలంగాణకు మీ పార్టీ నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, దాని గురించి ఎందుకో మాట్లాడలేదు. మరి ఎందుకు తమ్మి? తప్పకుండా ఇప్పుడు మాకు తీసుకొచ్చుకునే బడ్జెట్ మాకు తీసుకొచ్చుకుంటారు మా ఎంపీలు, ఎక్కడ కూడా ఆగుతలేరు. కానీ వీళ్ళు మా ఎంపీల సహకారం తీసుకొని ఇప్పుడు ఏముంది తమ్మి, ఎలక్షన్స్ అయిపోయినాయి, మనం అందరం కలిసి మోడీ గారి దగ్గరికి పోయి మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కసారి నన్ను తీసుకొని పోండి అని ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి తీసుకుపోయి ఈ రాష్ట్రానికి రావాల్సింది తెచ్చుకుంటే ఎంత హుందా ఉంటది. మీరు ఇండివిజువల్ గా మంత్రులు మీరు ఒక్కరొక్కరు పోయి కేంద్ర మంత్రులు కలిస్తే బలం ఉంటదా తమ్మి? అది బలం ఉండదు కదా. మీరు ఒక్కసారి మా బీజేపీ ఎమ్మెల్యేను బీజేపీ ఎంపీలను పట్టుకొని పోండి, అనుభవం ఉన్నారు కదా మా వాళ్ళు కూడా. మీరు తీసుకొని పోయి మోడీ గారితో ఒక మీటింగ్ పెట్టుకోండి, ఈ రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదేది మీకు రావాలో, మన రాష్ట్రానికి ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో, మన బాధలేందో గాథలేందో ఓ 10 రోజులు అక్కడ అడ్డేస్తే ఏమైతుందా? మీ ఇక్కడ ప్రభుత్వం హామీలు ఇచ్చిన పథకాలు ఏమో 100% గ్రామాలలో ఏమి అంటే అమలు అయితే లేవు. ఇది బొడిగ శోభ కన్నా ముచ్చట కాదు తమ్మి. ముమ్మాటికి కూడా ఏ రైతును కదిలించినా తమ్మి ఒకటి గుర్తు పెట్టుకో, ప్రజలనే వాళ్ళు జగడాలు పెట్టుకోరు రాజకీయ నాయకులతోని, ఓటు రూపకంగా తీర్పిస్తారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.